హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని మంచి టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. ఇలాంటి టేప్లు యూజ్ చేస్తూ ఉంటాం కదండి మనం బట్టలు కుట్టే వాళ్ళకి, కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు టైలర్లు దీన్ని. అలాగే ఇంట్లో కూడా మనము స్టిచ్చింగ్ చేయడానికి పెట్టుకొని ఉంటాం కదా, ఇవి ఎక్కడంటే అక్కడే పడేసి ఇలా చిందరబందరగా అయిపోతూ ఉంటాయండి. అలా కాకుండా చూడండి, ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి. నేను ఇక్కడ నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పిల్లలు ఎరేజర్స్ కానీ షార్ప్నర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటివి ఎరేజర్స్ ఉంటాయి కదండి. దీంట్లో చూడండి, ఇలాంటి పేపర్ అయితే తీసేసుకున్నాను. దాంట్లోకి టేప్ని ఇలా పెట్టామంటే నీట్గా ఉంటుందండి. అసలు టేప్ ఎక్కడ కూడా ఇలా కదలకుండా ఉంటుంది. టైలర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఎలా వేసినా కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా, కొందరికైతే స్టిక్కర్స్ పెట్టుకుంటే దురద వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వేస్లైన్ ఉంటుంది కదండి ఇంట్లో, కాస్త వేస్లైన్ అప్లై చేసేసి స్టిక్కర్ పెట్టుకున్నట్లయితే దురద కానీ అలాగే మంట కానీ ర్యాషెస్ కానీ ఏది రాదండి. ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఏం కాదు. ట్రై చేసి చూడండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనము ఏదైనా స్వీట్స్ కానీ ఏదైనా వండినప్పుడు కాస్త కొబ్బరి మిగిలిపోతే అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల అది తొందరగా ఎర్రగా అయిపోయి పాడైపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో చక్కెర డబ్బా ఉంటుంది కదండి, చక్కెర డబ్బాలో దీన్ని కాస్త ఇలా చక్కెర ముంచి పెట్టామంటే చూడండి, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా కొబ్బరి అనేది అలాగే ఉంటుందండి ఫ్రెష్గా. ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మూత వేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా, వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలవి కానీ ఏదైనా సాక్స్ ఉంటుంది కదండి, వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి. తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు. ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. తీయడం కూడా చాలా ఈజీనండి. చూడండి, ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. కావాలంటే ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి. ఇది క్లాత్లో ఉంటుంది కదండి, అందుకని పగలకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, ఇలా గిన్నెలో ఏదైనా పెద్ద గిన్నెలో ఇలా స్పూన్ పెట్టినప్పుడు అస్తమానం ఇలా పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలి అని అంటే ఇంట్లో ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదండి, ఏదైనా రబ్బర్ ఇలా వేసేయండి. ఇలా నీట్గా ఇలా వేసేసి కనుక మనం పెట్టామంటే ఎంత పెద్ద గిన్నెలో పెట్టినా కూడా స్పూన్ అనేది కిందకి పడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, మనము అల్లం పైన ఇలా పొట్టు తీస్తూ ఉంటాం కదండి, ఇది చాకుతో తీస్తే మనకు తొందరగా పని అవ్వదండి. అలాంటప్పుడు ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్తో చూడండి ఇలా తీసామంటే తొందరగా వచ్చేస్తుందండి. చూడండి, మనం ఎక్కువ కష్టపడే పని లేదండి. ఎన్ని కేజీల అల్లమైనా కూడా ఇలా ఈజీగా పొట్టు తీసేయచ్చు. ఇలా ఏదైనా ఇరుక్కొని ఉంటుంది కదండి కాస్త, అలాంటప్పుడు ఇలా బరుకుగా ఉంటుంది కదా, అలాంటి చోటు ఇలా తీసామంటే నీట్గా తీసేయచ్చు. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఎప్పుడైనా మనము కూరలు చేసేయడానికి టమాటా పేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు 1-2 టమాటాలు అయితే మిక్సీలో వేయడానికి కష్టం అవుతుంది. అలాంటప్పుడు చూడండి, ఇలా ఇంట్లో కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి ఇంట్లో, దాంట్లో అయితే మనం ఇలా తురుముకొని వేయచ్చండి. ఇలా తురిమినట్లయితే మనకు పేస్ట్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. తొక్క కూడా సపరేట్ అవుతుందండి. చూడండి, మనము ఎన్ని టమాటాలైనా కూడా ఇలా ఆరాంగా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా 1 టమాటో 2 టమాటోలు తీసుకునేటప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, ఇలా అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకు చూడండి తొక్క కూడా సపరేట్ అయిపోతుంది. ఎవరికైనా తొక్క తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా తొందరగా సాంబార్ చేయాలి అనుకున్నప్పుడు చూడండి, కరెంట్ లేనప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఇలా తురిమేసుకున్నాను. చూడండి, తొక్క మొత్తం సపరేట్ అయిపోయింది. చూడండి, గుజ్జు కూడా ఎంత బాగా వచ్చేసిందో. మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడైనా చిన్న కడాయిలో మనము అప్పడాలు వేసుకోవాలి, కొద్దిగానే నూనె ఉంది అన్నప్పుడు చూడండి, ఇలా అప్పడం ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసేసుకోండి.
చూస్తున్నారు కదా, ఇలా 4 ముక్కలుగా చేశాను. మనం ఇలా వేసుకున్నామంటే అప్పడాలు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. అలాగే మనకు ప్లేట్లో కూడా పెట్టుకోవడానికి బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఎన్ని అప్పడాలైనా కూడా మనము ఈజీగా వేసేసుకోవచ్చు కొంచెం నూనెలోనే. నూనె కూడా ఎక్కువ అవసరం లేదు, కడాయి కూడా పెద్దది అవసరం లేదండి. ఇలా కొంచెం చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, కరివేపాకు అండి. మనం కరివేపాకు కూరల్లో వేస్తే ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాము. పిల్లలు కానీ మనం కానీ తినమండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూడండి, ఒక 2 రోజులు ఎండలో పెట్టేసేయండి. ఎండ లేని వాళ్ళు నీటిలోనే పెట్టేసి ఒక 2 రోజులు తర్వాత కొద్దిగా బాండ్లీలో వేసి ఫ్రై చేస్తే చూడండి ఇలా డ్రైగా అయిపోతుంది. దీన్ని ఇలా బాగా డ్రైగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. పిల్లలు కూడా అంతే కదండి, కరివేపాకు ఏదైనా వేసామంటే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి, ఇది బాగా ఇప్పుడు గ్రైండ్ చేసేస్తామండి. మిక్సీ పట్టేసుకుందాము. నేను మిక్సీ పట్టి తెచ్చుకున్నాను చూడండి. ఇలా పౌడర్లా చేసేసి దీన్ని మనము ఒక గాజు డబ్బాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకున్నామంటే ఒక 3 నుంచి 4 నెలల వరకు యూస్ చేసుకోవచ్చండి. ఏదైనా కూరల్లో వేసామంటే పిల్లలకు కూడా తెలియదండి ఇది వేసినట్లు. మనం కూడా ఈజీగా తినేస్తాము. ఆకులు అయితే మనం తీసి పక్కన పెట్టేస్తాం కదండి, అలా కాకుండా ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. అంతేకాదండి, ఈ పొడిని మనము తలకు కొబ్బరి నూనె రాసుకుంటాం కదండి, అందులో ఈ పొడిని కాస్త కలిపేసి మనము తలకు రాసుకున్నట్లయితే హెయిర్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. కరివేపాకు తినడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అండి, పొద్దున్నే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు కాచి ఇస్తూ ఉంటాం కదండి, వేడిగా ఉంటే వాళ్ళు అసలు తాగరు, పక్కన పెట్టేసి వెళ్ళిపోతారండి. అలా కాకుండా చూడండి, ఈ పాలుని ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకొని ఇలా నీళ్ళలో పెట్టేయండి. పెడితే తొందరగా చల్లారిపోతాయండి. అప్పుడు ఇస్తే పిల్లలు కూడా చక్కగా తాగేస్తారు. నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనము బాదామీలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి, గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి వేసేసి ఒక 3-4 లవంగాలు అలాగే కాస్త కళ్ళుప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలా గాజు డబ్బాలు ఏదైనా కడిగి ఉంటాం కదా, లోపల వైపు తేమ ఉన్నప్పుడు మనము చేత్తో తుడవడానికి అవ్వదు కదండి, అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా చాకు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కర్ర ఉంటే కర్ర కానీ తీసేసుకొని ఇలా క్లాత్ పెట్టి ఇలా తుడిచినట్లయితే తేమ అనేది తొందరగా ఆరిపోతుందండి. మనము వీటిల్ని ఒక్కొక్కసారి కడిగి పెట్టేసామంటే చేతులు తగిలి పిల్లలు కానీ లేదంటే మనమే కానివ్వండి చేతులు తగిలి కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఇలా మనము క్లాత్తో తుడిచేసి ఏం కావాలో అది ఇలా ఫిల్ చేసి పెట్టేసుకుంటే మనకు పగిలిపోకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఏలక్కుల పొడి వాడుతూ ఉంటాం కదండి, రోలు లేనప్పుడు ఇలా గ్లాస్లో ఒక 2 ఏలక్కులు వేసేసుకొని ఇలా చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా దంచుకున్నట్లయితే ఏలక్కులు మనకు బాగా పొడి అయిపోతాయండి. రోలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం వెల్లుల్లి అల్లం దంచి ఉంటాం కదా, అది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి స్వీట్లలోకి వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఇలా దంచిన తర్వాత మనము ఈ పొట్టు పడేస్తూ ఉంటాం కదండి, ఏలక్కుల పొట్టు, ఇది పడేయకుండా టీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో, దాంట్లోకి వేసేసుకున్నట్లయితే మనకి టీ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ పౌడర్ని కావాల్సింటే మనం స్వీట్లలో వాడుకోనేయచ్చు. చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి, అలా చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి, ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి. ఇలా నేను తీసుకున్నానండి, ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి, కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి.
తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి మొత్తము. మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా గ్రోత్ అనేది, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కనుక ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్